కాళ్ళ సూప్ పెడుతున్నా. ఇవాళ అయితే తలకాయ తెచ్చిండు. కాళ్ళ సూప్ అయితే సపరేట్గా పెడుతున్నా. కాళ్ళు తీసుకొని ఇట్లా సపరేట్గా కడిగి ఒక కుక్కర్లో వేసి ఆ కుక్కర్లో మనం మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, చెక్క, సాజీర, మిరియాలు అన్నీ వేసి మనం ఇది చిన్న గ్లాసుడు వాటర్ పోసి ఉడకబెట్టాలి. బగారాకు, చెక్క, యాలకులు, లవంగాలు, సాజీర, అట్లాగే మిరియాలు టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో వేస్తే మిరియాలు వేసుకోవాలి. దీంట్లో కారపొడి వాడద్దు. మిరియాలే ఈ సూపుకు టేస్ట్. ఇంకా అవసరం అనుకుంటే కొన్ని దంచి కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్లా వేసుకుంటే కూడా టేస్ట్ అనేది దిగుతుంది. ఒక చెంచాన్నర ఉప్పు వేసి మనం ఒకటే గ్లాసుడు వాటరు. దీంట్లో మనం కారపొడి వేయం కాబట్టి 2 పచ్చిమిరపకాయలు వేస్తే ఏంటంటే చిక్కగా వస్తుంది అన్నట్టు. పచ్చిమిరపకాయలు 2 వేసి ఒక్కటి ఉల్లిగడ్డ, చిన్న ఉల్లిగడ్డ కోసేసి కాళ్ళ సూపు నీరసంగా ఉన్నా, మన కాళ్ళు నొప్పులు వచ్చినా, ఇట్లా తినబుద్ధి కాకపోయినా, నోరుకు మంచిగా లేనప్పుడు ఇట్లా కాళ్ళ సూప్ పెట్టుకొని తాగితే నీరసం అనేది తగ్గుతుంది. కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. నడుము నొప్పి ఉన్నా, ఏ నొప్పి ఉన్నా కాళ్ళ సూప్ పెట్టుకొని తాగితే మాత్రం మంచిగా పనిచేస్తుంది. పెన్సిలిన్ ఇచ్చినంత పవర్ వస్తుంది దీంట్లో. కాళ్ళ సూప్ అయితే ఇట్లా ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా కోసి దాంట్లో వేసుకోవాలి. కారం అయితే వేయద్దు. కారం, అల్లం పేస్టు, మనం పసుపు ఏది వేయద్దు దీనిలో. అవి ముక్కలు మునిగేలాగానే పోసుకోవాలి. పోసి ఇవి ఒక 5 విజిల్స్ వచ్చేలాగా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికితేనే పాయ సూప్ అనేది మెత్తగా ఉడికితేనే కాళ్ళ సూప్ అనేది మంచిగా దిగుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా వేయిన తర్వాత మూత తీసి చూస్తే అది చూసారా ఎట్లా ఉడికిందో. మంచిగా జిగురు అంతా ఇట్లా బయటకు వచ్చి మంచిగా ఉడికిపోయింది. ఇట్లా పీస్ కూడా మెత్తగానే ఉడకాలి. ఉడికితేనే మన సూపుకు టేస్ట్ వస్తుంది. ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం రసంలో దిగుతుంది. దిగిన తర్వాత మనం స్టవ్ పక్కన ఒక ముకుడు పెట్టి అది ఒక చిన్న ఉల్లిగడ్డ కోసి ఇది పోపుకైతే వేయాలి. ఇది కొంచెం గోలిన తర్వాత గసాల, ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి అది మిక్సీ పట్టి ఇలా కొంచెం మిక్సీ పట్టి పేస్ట్ వేస్తే ఈ సూపుకు చిక్కదనం వస్తుంది అన్నట్టు. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. అవి కొంచెం గోలిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన కాళ్ళ సూపుతోటి సహా వేసేయాలి. అందులో వేసి ఒకసారి కలిపేసి మన తెల్లజొన్నల పిండి కొంచెం కలిపి ఇలా మసిలేటప్పుడు కొంచెం కలిపి అది పోసేసి అది కూడా మంచిగా మసలనివ్వాలి. అది మిస్ అయింది.
ఇట్లా చిక్కగా వచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి సూప్ తాగితే అసలు జలుబు దగ్గు ఈ రొంప అంటారు కదా ఏది రాదు, అన్నీ పోతాయి, నొప్పులు కూడా అన్నీ తగ్గుతాయి. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, నడుము నొప్పి, ఏ నొప్పి ఉన్నా ఈ కాళ్ళ సూపు తాగితే మాత్రం పోతుంది. ఇలా మసలనివ్వాలి. చిక్కగా వచ్చింది చూడండి, ఇట్లా జిగురు జిగురు లాగా రావాలి. కాళ్ళది అంతా మన కాళ్ళల్లో ఉన్న అవి మొత్తం సూపులోకి దిగి ఇక సూప్ అనేది ఇట్లా రావాలి. ఇట్లా వచ్చిన తర్వాతనే సూపు టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు. వేడి వేడి సూప్ అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం.